అందరికీ నమస్కారం. ఈ పాడ్కాస్ట్ పేరు ఏకాగ్రత. ఇది వాట్సాప్లో వచ్చిన ఒక మంచి స్టోరీ. ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్ళింది. భగవంతునికి నమస్కరించి ఓ పక్కన కూర్చున్న సమయంలో ఆమె తండ్రితో ఇలా ఉంది: నాన్నగారు, ఇక నుంచి నేను ఈ ఆలయానికి రాను. తండ్రి అడిగాడు, ఎందుకో తెలుసుకోవచ్చమ్మా అని. ఆమె ఇలా అంది: భగవంతునికి సేవ చేయటం మరియు భజనల్లో సమయం గడపడం కోసం మనం వస్తున్నాం. కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారండి. దేవాలయానికి వచ్చిన తర్వాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదే నిమగ్నమై ఉంది. చెడు మాటలు వినిపిస్తున్నాయి. వీరు కేవలం కపటలు మాత్రమే, కపట భక్తులు. వీరందరినీ చూసి నేను కూడా ఇలాగే అయిపోతానేమో అని భయం కలుగుతుందండి. అందుకనే ఇక నుంచి ఈ ఆలయానికి రాలేనండి అని చెప్పింది కుమార్తె. తండ్రి చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆపై ఇలా అన్నాడు: సరే తల్లి, నీ తుది నిర్ణయం తీసుకోముందు నా కోసం చిన్న పని చేయగలవా అని అడిగాడు తండ్రి. ఆమె అలాగే నాన్నగారు, చెప్పండి ఏం చేయాలి అని అడిగింది. తండ్రి ఇలా చెప్పాడు: దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకుని ఆలయం చుట్టూ నువ్వు ఒక 2 సార్లు నడిచి రావాలి. ముఖ్యంగా వీళ్ళందరి మధ్యలోంచి నువ్వు నడిచినా కూడా ఆ నీళ్లు ఏమాత్రం కింద పడకుండా నువ్వు తిరిగి రాగలగాలి అని చెప్పాడు తండ్రి. కుమార్తె, ఓ నాన్నగారు, తప్పకుండా నేను చేయగలను అని చెప్పింది. అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్టు తిరిగి వచ్చి నేను నాన్నగారు చేశాను అని చెప్పింది. అప్పుడు ఆ తండ్రి ఇలా చెప్పారు: చూసావా, ఈ గ్లాసు నిండుగా ఉంది, ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను. నువ్వు సంతోషంగా చెప్తున్నావు. నేను నిన్ను అభినందిస్తున్నాను. కానీ ఒక్క 3 ప్రశ్నలకు మాత్రం నాకు సమాధానాలు చెప్పు. ఈసారి వెళ్ళినప్పుడు నువ్వు దారిలో ఉన్న వారిలో ఎవరైనా ఫోన్తో ఉండటం కానీ నువ్వు చూసావా? రెండవ ప్రశ్న, ఎవరైనా చెడు మాటలు అలాగే ఇతర గ్యాసిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం నువ్వు చూసావా? ఇక మూడో ప్రశ్న, ఎవరైనా యథార్థత అంటే కపటంగా ఉండటం నీకు కనపడిందా అని తండ్రి అడిగాడు. దానికి ఆ కూతురు, లేదు నాన్నగారు, నేనేమీ చూడలేదు. నేను నా దృష్టి గ్లాసు దాంట్లో నుంచి నీరు ఒలిగిపోకుండా ఉండటం మీదే పెట్టాను. నీళ్లు ఒక్క చుక్క కూడా పోకూడదు అన్న ధ్యాస తప్ప నేను మిగతా వారిని ఏమీ గమనించలేదన్నాడు. దానికి తండ్రి నవ్వుతూ, నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే చేయాలమ్మా. కేవలం భగవంతుని మీద దృష్టి పెట్టి నిలిపి ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనతో మనం మమేకం అవడానికే ప్రయత్నించాలి. అందుకనే నమస్కారం కూడా హృదయం నుంచే మొదలవుతుంది. గుండెల్ని తగిలేలాగా నమస్కారం చేయటం అందుకే. అలా కనుక నువ్వు చేయగలిగితే వేరే ఏది నీ దృష్టికి రాదు. వేరే వాళ్ళెవ్వరూ నీ దృష్టిలో కనపడరు. పైగా నీ వంటి వారిని చూసిన వారు కూడా క్రమంగా వారు తమ అలవాట్లను, తమ ప్రయత్నాన్ని మార్చుకోవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతరమైన ఏకాగ్రత సాధన మాత్రమే మనల్ని భగవంతునికి ఆత్మస్వరూపంలో గోచరించేలాగా చేస్తాయి. అలాగే జీవితంలో ఉన్నత పదంలో నడిపిస్తాయి. ఇది దేవాలయంలో మనం గడపవలసిన విధానం గురించి, మన ఏకాగ్రతలో మనం చేసే పని మీద, ప్రయత్నం మీద పెట్టడం గురించి నాకు నచ్చిన మంచి కథ. మీ అందరికీ కూడా నచ్చి ఉంటుంది. విల్ మీట్ యు అగైన్. థ్యాంక్ యూ.